టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2 మరియు ఇతర పరీక్షలు ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఈ ఎగ్జామ్స్ అందరికీ ప్రిపేర్ అవుతున్నటువంటి వీక్షకులందరికీ కూడా టీశాట్ తరపున ధన్యవాదాలు. మనము జియోగ్రఫీకి సంబంధించిన అనేక అంశాలు చర్చిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈ సెషన్లో భారతదేశంలో ఉన్నటువంటి ఖనిజ వనరుల విస్తరణ, దానికి సంబంధించినటువంటి మిగిలిన అంశాలన్నింటినీ కూడా వాళ్ళు పరిశీలిద్దాం. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోను మరియు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెండింటిలో కూడా దీనికి చాలా ప్రాధాన్యత ఉన్నది. ఇక్కడ ఖనిజ వనరుల విస్తరణ, ఏ ఏ ఖనిజాలు భారతదేశంలో లభిస్తున్నాయి, ఆ విస్తరణతో పాటుగా ఆ ఖనిజ పరిశ్రమ ఏదైతే ఉన్నదో అవి ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి, దానికి సంబంధించినటువంటి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా చాలా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ప్రాధాన్యత ఉంది వీటన్నిటికి కూడా. ఇక ఖనిజ వనరుల విస్తరణ కనుక చూసినట్లయితే భారతదేశంలో ఖనిజాల విస్తరణ అంతా కూడా తూర్పు ప్రాంతంలో అధికంగా విస్తరించింది. ఈ ఖనిజ వనరుల విస్తరణని భారతదేశంలో మనము 6 రకాలుగా విభజించుకోవచ్చు. ఈ ఖనిజ వనరుల విస్తరణ కనుక మనం పరిశీలించినట్లయితే వీటిని 2 రకాలుగా వర్గీకరించుకోవచ్చు. ఒకటి మెటాలిక్ మినరల్స్ అంటే లోహాలు. రెండవది నాన్ మెటాలిక్ అంటే అలోహాలు. ఈ మెటాలిక్ మినరల్స్ని మరలా మనము 2 రకాలుగా వర్గీకరించుకోవచ్చు. ఒకటి ఫెర్రస్ అంటే ఇనుము సంబంధిత, రెండవది నాన్ ఫెర్రస్. ఇక నాన్ మెటాలిక్ వచ్చినట్లయితే దీన్ని మరలా 2 రకాలుగా వర్గీకరించుకోవచ్చు. ఒకటి ఆర్గానిక్, రెండవది ఇన్ఆర్గానిక్ అని 2 రకాలుగా విభజించుకోవచ్చు. సో మెటాలిక్ మినరల్స్లో ఫెర్రస్ మినరల్స్ అనేవి భారతదేశంలో అధికంగా లభిస్తున్నాయి. ముఖ్యంగా ఐరను, మెగ్నీషియము ఇలాంటి లోహాలు, క్రోమియము, క్యాడ్మియము ఇలాంటివన్నీ కూడా మనకి సంతృప్తికరమైన స్థాయిలో ఉన్నాయి. ఇక నాన్ ఫెర్రస్ మినరల్స్ కనుక చూసినట్లయితే కాపరు, అల్యూమినియం తదితర లోహాలన్నింటినీ కూడా మనము నాన్ ఫెర్రస్ మినరల్స్గా వర్గీకరించుకోవచ్చు. ఈ నాన్ ఫెర్రస్ మినరల్స్లో కాపర్ విషయంలో భారతదేశం చాలా తీవ్రమైనటువంటి లోటును ఎదుర్కొంటుంది. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి లభించేటువంటి ఈ కాపర్ ఎలిమెంట్ ఏదైతే ఉందో, రాగి ఏదైతే ఉందో లోహము, అందులో ఉన్నటువంటి ఖనిజ శాతం కూడా తక్కువగా ఉండడం మనం భారతదేశంలో ఉన్నటువంటి సమస్యగా మనం గమనించవచ్చు. ఇక నాన్ మెటాలిక్ అంటే అలోహాలు కనుక మనం పరిశీలించినట్లయితే ఆర్గానిక్ మినరల్స్, ఇన్ఆర్గానిక్ మినరల్స్ లేదా ఆర్గానిక్ అంటే కర్బన సంబంధిత లేదా ఆర్గానిక్ సంబంధిత లోహాలు, కర్బనేతర లోహాలు. ఆర్గానిక్ మినరల్స్ మనం చూసినట్లయితే పెట్రోలియము, కోలు, న్యాచురల్ గ్యాసు ఇలాంటివన్నీ కూడా ఆర్గానిక్ లేదా కర్బన సంబంధిత లోహాలుగా మనం వర్గీకరించుకోవచ్చు. ఇక ఇన్ఆర్గానిక్ కనుక చూసినట్లయితే మనము వీటిలో ప్రధానంగా మైకా, లైమ్ స్టోను, డోలమైటు, కైనైటు తదితర మూలకాలు, తదితర లోహాలు మనం గమనించవచ్చు. ఇక్కడ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పరిశీలించినట్టు ఒక చిన్న ప్రశ్న, 5 మార్కులకి నిడివి గల ప్రశ్న ఒకటి రావడానికి అవకాశం ఉన్నది. ఆ ప్రశ్న కనుక మనం చూసినట్లయితే భారతదేశంలో ఖనిజ వనరుల విస్తరణని వివరించండి అంటాడు. అంటే భారతదేశంలో ఖనిజ వనరులు ఏ రకమైన ఖనిజాలు ఎక్కడెక్కడ విస్తరించున్నాయి అనే దాన్ని మనం సమగ్రంగా కూలంకషంగా చర్చించాలి. భారతదేశంలో ఖనిజ వనరుల విస్తరణ మనం పరిశీలించినట్లయితే ప్రధానంగా వీటిని 6 రకాలుగా అంటే 6 మండలాలుగా మనం వర్గీకరించుకోవచ్చు. 6 మండలాలుగా వర్గీకరించుకోవచ్చు. ఈ 6 మండలాలను కనుక మనం పరిశీలించినట్లయితే మొదటిది నార్త్ ఈస్టర్న్ పెనిన్సులార్ ప్లేటు. నార్త్ ఈస్టర్న్ పెనిన్సులార్ ప్లేటు అంటే ఈశాన్య ద్వీపకల్ప భారతదేశ ప్రాంతం. ఈశాన్య ద్వీపకల్పం అంటే మనం ఇంతకుముందు చూసినామండి. సో గంగా నది దిగువన ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఈశాన్య ద్వీపకల్ప భారతదేశం. ఈ ద్వీపకల్ప భారతదేశంలో ఈశాన్య ద్వీపకల్ప భారతదేశాన్ని కనుక పరిశీలించినట్లయితే ఇందులో చోటా నాగపూర్ పీఠభూమి చాలా ప్రధానమైంది. ఈ చోటా నాగపూర్ పీఠభూమిని కూడా మనం ఇంతకుముందు సెషన్స్లో మనం ఎక్కడెక్కడ విస్తరించి ఉందో మనం గమనించాము. ఇది చోటా నాగపూర్ పీఠభూమి ఒడిశా అంటే దాదాపుగా ఉత్తర భాగాన ఉన్న ఒడిశా ప్రాంతము, దీన్ని మనం పరిగణలో తీసుకోకపోయినా పర్వాలేదు, జార్ఖండ్, తర్వాత ఛత్తీస్గఢ్, నెక్స్ట్ మరలా వెస్ట్ బెంగాల్, ఈ 3 రాష్ట్రాల్లో విస్తరించినటువంటి ప్రాంతము చోటా నాగపూర్ పీఠభూమి. ఈ చోటా నాగపూర్ పీఠభూమినే
మినరల్ హార్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా అంటాం. అంటే భారతదేశం యొక్క ఖనిజ హృదయ భాగం. ఈ చోటా నాగపూర్ పీఠభూమిలో లభించేటువంటి ఖనిజము అంటే అంటే దాని యొక్క సాంద్రత చాలా ఎక్కువగా ఉంటుంది. భారతదేశంలో లభించే ఏ ఖనిజమైనా కూడా దాదాపుగా ఈ ప్రాంతంలో లభిస్తుంది. అందువల్ల దీన్ని మినరల్ హార్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా అంటున్నాం. భారతదేశపు ఖనిజ హృదయ భాగం అంటున్నాం. ఇందులో ప్రధానంగా మనకి ఇనుము, తర్వాత కాపరు, యురేనియము, మ్యాంగనీసు, నికెలు, అల్యూమినియం, తర్వాత ఇంకా కర్బన పదార్థాలు చూసినట్లయితే బొగ్గు, తదితర మూలకాలు, తదితర లోహాలన్నీ కూడా చాలా విరివిగా లభిస్తున్నాయి. సో మొదటిది వచ్చి నార్త్ ఈస్టర్న్ పెనిన్సులార్ ప్లేటు, అంటే ఈశాన్య ద్వీపకల్ప భారతదేశ పీఠభూమి ప్రాంతం. ఇది జార్ఖండ్, ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్ ప్రాంతాల్లో 3 రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. ఇది మినరల్ హార్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా అంటున్నాం. ఇక రెండవది కనుక చూసినట్లయితే సెంట్రల్ బెల్ట్, అంటే మధ్య భారత ప్రాంతం. సెంట్రల్ బెల్ట్ అంటే మధ్య భారత. ఇందులో ప్రధానంగా మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తర్వాత పశ్చిమ ఒరిస్సా ప్రాంతం ఇవి ప్రధానంగా విస్తరించి ఉంటాయి. సో ఈ మధ్య భారత ప్రాంతంలో కనుక చూసినట్లయితే ఇట్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ మినరల్ బెల్ట్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో ఉన్నటువంటి ఖనిజాలు అధికంగా లభించే ప్రాంతంలో ఇది రెండవ అతిపెద్ద ప్రాంతం. మొదటిది చోటా నాగపూర్ పీఠభూమి ప్రాంతం అయితే రెండవది మధ్య భారత ప్రాంతం. దీంట్లో ఎక్కువగా మనకి బాక్సైటు, క్రోమైటు, లైమ్ స్టోను, డోలమైటు, బాక్సైటు, మ్యాంగనీసు, నికెలు, గ్రాఫైటు, కోలు అంటే బొగ్గు, ఈ ఖనిజాలు ప్రధానంగా మనకి లభిస్తున్నాయి. సో మధ్య భారత ప్రాంతం అనేది మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తరించిన ప్రాంతము. ఇది రెండవ అతిపెద్ద ఖనిజ సాంద్రత కలిగినటువంటి ప్రాంతము. దీంట్లో ప్రధానంగా మనం చూసినట్లయితే ఒడిశా నుంచి మనకి బొగ్గు కానివ్వండి, ఇనుము కానివ్వండి అధికంగా లభిస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి చూసినట్లయితే మనకు కైనైట్ నిక్షేపాలు, తర్వాత యురేనియం నిక్షేపాలు, థోరియం నిక్షేపాలు ఇది ప్రధానంగా లభిస్తున్నాయి. తెలంగాణ చూసినట్లయితే మనకి లైమ్ స్టోను, ఈ ప్రాంతంలో తెలంగాణలో ఉన్నటువంటి ఈ ప్రాంతం లైమ్ స్టోను, డోలమైటు, తర్వాత దిగువ శ్రేణికి చెందినటువంటి ఇనుము, కొంత బొగ్గు నిక్షేపాలు అధికంగా ఉన్న ప్రాంతం ఇదంతా కూడా. ఇక మధ్యప్రదేశ్ చూసినట్లయితే బొగ్గు నిక్షేపాలతో పాటుగా కొన్ని కాపరు, తర్వాత మనకి లైమ్ స్టోను, అలాగే పాలరాయి ఇలాంటి గ్రానైట్స్, అంటే దిగువ శ్రేణికి చెందినటువంటి గ్రానైట్స్ ఇవన్నీ కూడా మనకి అధికంగా లభించే ప్రాంతం. ఇది రెండవ ప్రాంతం. ఇక మూడవ మండలాన్ని కనుక చూసినట్లయితే సదరన్ బెల్ట్, అంటే దక్షిణ ప్రాంతం, దక్షిణ భారతదేశ ప్రాంతము. ఈ దక్షిణ భారతదేశ ప్రాంతం ఎక్కడ ఉందంటే ప్రధానంగా కర్ణాటక, నెక్స్ట్ తమిళనాడు పీఠభూమి ప్రాంతం, తమిళనాడు పీఠభూమి ప్రాంతం. ఈ ప్రాంతాల్లో విస్తరించున్నది సదరన్ బెల్ట్. ఇక మన కర్ణాటక గురించి మనం చెప్పుకున్నట్లయితే ప్రధానంగా మ్యాగ్నటైటు మరియు హెమటైటు ఐరన్ ఇలువలు, అంటే ఇనుప నిక్షేపాలు ప్రధానంగా లభిస్తున్నాయి. వీటితో పాటుగా కొంతమేర మ్యాంగనీసు, కాడ్మియము, అలాగే బాక్సైటు నిక్షేపాలు కూడా మనకు లభిస్తున్నాయి. ఇక తమిళనాడు పీఠభూమి ప్రాంతానికి వచ్చినట్లయితే మనకి క్రోమియము, మాలిబ్డినము, నికెలు తదితర మూలకాలతో పాటుగా మనకి నైవేలి ప్రాంతంలో ఉన్నటువంటి లిగ్నైట్ నిక్షేపాలు, బొగ్గు నిక్షేపాలు అధికంగా లభిస్తున్నాయి. సో నైవేలి జిల్లాలో ఉన్నటువంటి లిగ్నైట్ నిక్షేపాలు భారతదేశంలో ఉన్న అతిపెద్ద లిగ్నైట్ నిక్షేపాలు, ఇవి మనకు తెలిసిన విషయమే. సో ఈ సదరన్ బెల్ట్ మూడవ ప్రాంతం ఏదైతే ఉందో కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లో విస్తరించి ఉంది. వీటితో పాటుగా లిగ్నైట్ కోల్ రిజర్వ్స్తో పాటుగా కొంతమేర మ్యాగ్నటైట్ నిక్షేపాలు కూడా తమిళనాడులో మనం గమనించవచ్చు. ఇది మూడవ మండలం, దక్షిణ భారత ప్రాంతము లేదా సదరన్ బెల్ట్. ఇక నాలుగవది కనుక మనం చూసినట్లయితే నాలుగవ మండలము సౌత్ వెస్టర్న్ బెల్ట్, అంటే నైరుతి ప్రాంతం మండలం. సో నైరుతి ప్రాంతంలో మనకి ఎవరున్నారంటే నైరుతి మండలంలో కేరళ, పశ్చిమ కర్ణాటక, అలాగే గోవా, వెస్టర్న్ కర్ణాటక ఈ ప్రాంతాల్లో విస్తరించిన ప్రాంతము, అలాగే పశ్చిమ తమిళనాడు కూడా మనం దీంట్లో కలుపుకోవచ్చండి. సో సౌత్ వెస్టర్న్ బెల్ట్ కనుక చూస్తే నైరుతి మండలం ఈ రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. మనం కేరళలో చూస్తున్నాం, కేరళలో మోనజైట్ నిక్షేపాలు ఎక్కువగా ఉన్నాయి, శాండ్ నిక్షేపాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఐరన్ ఓర్ కొంతమేర, గార్నెట్ చాలా ప్రధానంగా లభించే ప్రాంతం ఇది కేరళ ప్రాంతము. అలాగే క్లే కూడా లభిస్తుంది. ఇంకా ఐరన్ ఓర్ కూడా మనకి ఈ కర్ణాటక ప్రాంతంలోను, గోవా ప్రాంతంలో అధికంగా లభిస్తుంది. గోవాని కనుక పరిశీలించినట్టు ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ఐరన్ ఓర్ ఎక్స్పోర్టర్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో అత్యధికంగా
ఇనుముని మన ఎగుమతి చేసే రాష్ట్రం ఇది. రాష్ట్రం చిన్నదైనప్పటికీ ఇక్కడ ఇనుము ఉత్పత్తి అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇక్కడి నుంచి జరిగే ఎక్స్పోర్ట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. మనం మరలా చూద్దాం విషయాలన్నీ కూడా. సో 4వ బెల్ట్ కనుక చూసినట్లయితే సౌత్ వెస్టర్న్ బెల్ట్. ఇక 5వ మండలాన్ని కనుక పరిశీలించినట్లయితే నార్త్ వెస్ట్ బెల్ట్. నార్త్ వెస్ట్ బెల్ట్ అంటే వాయువ్య మండలం. వాయువ్య మండలం కనుక మనం పరిశీలించినట్లయితే ఇది రాజస్థాను, గుజరాత్ రాష్ట్రాలతో పాటుగా కొంతమేర ఉత్తరాఖండ్ ఆ ప్రాంతాన్ని కూడా మనం పరిగణలో తీసుకోవచ్చు. ఉత్తరాఖండ్, అలాగే పశ్చిమ ఉత్తరప్రదేశ్, వెస్టర్న్ యూపీ, ఉత్తరాఖండ్ ఈ ప్రాంతాలు, అలాగే జమ్మూ అండ్ కాశ్మీరు, అలాగే పంజాబ్ ఈ ప్రాంతం అంతా కూడా నార్త్ వెస్ట్ బెల్ట్. మన ఖనిజాలు లభించే ప్రాంతాన్ని కనుక చూసినట్లయితే ప్రధానంగా రాజస్థాన్, గుజరాత్లో మనకి ఖనిజ వనరులు లభిస్తున్నాయి. వీటితో పాటుగా పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లో కూడా కొంతమేర, జమ్మూ కాశ్మీర్లో కూడా మనకి బొగ్గు వనరులు అంటే ఈ కోల్ రిజర్వ్స్ కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఇక్కడ లభించే మూలకాలు కనుక మనం చూసినట్లయితే ప్రధానంగా జింకు, అలాగే మైకా, బాక్సైటు, జిప్సము, మ్యాంగనీసు, అలాగే రాతి ఉప్పు చాలా ప్రధానమైనటువంటి వనరు ఇక్కడ రాతి ఉప్పు. వీటితో పాటు కొంతమేర బొగ్గు నిక్షేపాలు కూడా మనం గమనించవచ్చు జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతంలో. సో ఇది నార్త్ వెస్ట్ బెల్ట్. సో ఈ రాష్ట్రాలను చూసినట్లయితే రాజస్థాన్, గుజరాత్, వెస్టర్న్ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీరు ఈ ప్రాంతంలో ప్రధానంగా మనకు లభించే మూలకాలు ఏంటంటే మ్యాంగనీసు, రాతి ఉప్పు, జిప్సము, బాక్సైట్, జింకు, అలాగే మైకా. వీటితో పాటుగా కొంతమేర యురేనియం నిక్షేపాలు కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక 6వ మండలాన్ని కనుక చూసినట్లయితే ఇది ఇండియన్ ఓషన్ అంటే భారతదేశానికి ఆవరించిన ఉన్నటువంటి హిందూ మహాసముద్ర ప్రాంతం. ఇది కాంటినెంటల్ షెల్ఫ్లో ఉన్నటువంటి ప్రాంతం, అంటే సముద్రపు తీర అంచు ప్రాంతంలో ఉన్నటువంటి కాంటినెంటల్ షెల్ఫ్, సముద్ర ఖండవాలు అంచు ప్రాంతాల్లో లభించే ఉన్నటువంటి ప్రాంతం ఇది ఇండియన్ ఓషను. సో ఇండియన్ ఓషన్లో కూడా అధికంగా మనకి గ్యాస్ నిక్షేపాలు మనం పరిశీలిస్తున్నాం, అలాగే పెట్రోలియం నిక్షేపాలు మనం గమనిస్తున్నాం. రవ్వ క్షేత్రం మనకి తూర్పుగోదావరి జిల్లా చూసినట్టు రవ్వ క్షేత్రము, అలాగే గుజరాత్లో ఉన్నటువంటి సింధు శాఖ ప్రాంతంలో ఉన్నటువంటి ఆయిల్ నిక్షేపాలు, అలాగే తమిళనాడులో ఉన్నటువంటి తంజావూరు ప్రాంతంలో ఉన్నటువంటి ఆయిల్ నిక్షేపాలు, మరి గ్యాస్ నిక్షేపాలు, కర్ణాటక ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమేర గ్యాస్ నిక్షేపాలు, ముంబై తీరంలో ఉన్నటువంటి ప్రాంతంలో అధికంగా పెట్రోలియం మరి గ్యాస్ నిక్షేపాలు, ఇవన్నీ కూడా ఇండియన్ ఓషన్లో మనకి లభిస్తున్నాయి. వీటితో పాటుగా మనకి మ్యాంగనీస్ నూడిల్స్ కూడా లభిస్తున్నాయి. భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మనం పరిశీలించినట్లయితే అర్త్ క్రస్ట్లో భూపటలంలో మ్యాంగనీస్ వాటా ఎంత ఉంటుందంటే కేవలం 0.1% మాత్రమే ఉంటుంది. ఈ 0.1%లో అంటే మనకు లభించేటువంటి మ్యాంగనీస్ కూడా మనకు చాలా తక్కువగా ఉంటుంది. కానీ కొంతమేర ఈ మ్యాంగనీస్ నిక్షేపాలని ఒక నూడిల్స్ అంటే ఒక స్ఫటికాల రూపంలో మనం వీటిని సముద్ర తీరపు అంచులో అంటే కాంటినెంటల్ షెల్ఫ్ ప్రాంతంలో మనము గమనించవచ్చు. అలాగే బేరియం సల్ఫేట్ కూడా మనకి ఎక్కువగా లభిస్తుంది ఈ ప్రాంతంలో. మనకి బేరియం సల్ఫేట్ కూడా కనిపిస్తుంది. అలాగే ఫాస్ఫేట్ నూడిల్స్ కూడా కనిపిస్తుంది. ఫాస్ఫేట్ మన ప్రధానంగా ఎరువుల తయారీలో ఉపయోగిస్తున్నాం ఫాస్ఫేట్ని. ఈ ఫాస్ఫేట్ నూడిల్స్ కూడా మనకి అండమాన్ అండ్ నికోబార్ దీవుల ప్రాంతంలో సముద్ర ప్రాంతంలో మనకి ఈ ఫాస్ఫేట్ నిక్షేపాలను మనం గమనించవచ్చు. సో ఈ విధంగా భారతదేశంలో ఖనిజ వనరుల విస్తరణ గురించి చర్చించండి అన్నప్పుడు మనం ఏం చేయాలంటే సింపుల్గా ఒక ఇండియన్ మ్యాప్ వేసేయాలండి. మనం పిన్ టు పిన్ వేయాల్సిన అవసరం లేదండి, మనకు అవుట్లైన్ మ్యాప్ వస్తే చాలండి. సో ఈ విధంగా మనం మ్యాప్ వేసిన తర్వాత మనము 6 మండలాలను చెప్పాము. మొదటిది ఈశాన్య ద్వీపకల్ప ప్రాంతం అని చెప్పాం, ఇక్కడ వెస్ట్ బెంగాల్ ఈ ప్రాంతం నంబర్ 1. ఇక రెండవది అంటే మనకు సెంట్రల్ బెల్ట్ అని చెప్పాం, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కొంతమేర పశ్చిమ ఒడిస్సా ప్రాంతము నంబర్ 2. ఇక మూడవది చూసినట్లయితే సదరన్ బెల్ట్ అన్నాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా సదరన్ బెల్ట్, దక్షిణ ద్వీపకల్ప భారతదేశ ప్రాంతము సదరన్ బెల్ట్. కేరళ, తమిళనాడు, పశ్చిమ కర్ణాటక ఈ ప్రాంతాల్లో విస్తరించినటువంటి ఈ సదరన్ బెల్ట్ మూడవది. ఇక నాలుగవది చూసినట్టే సౌత్ వెస్టర్న్ బెల్ట్ అన్నాము. ఇక సౌత్ వెస్టర్న్ బెల్ట్ అంటే ఈ ప్రాంతం అంతా కూడా కేరళ, తమిళనాడు అంటే నైరుతి తమిళనాడు, పశ్చిమ కర్ణాటక ప్రాంతం ఇది 4వ బెల్ట్, ఇది 3వ బెల్ట్. ఇక నార్త్ వెస్ట్ బెల్ట్ అంటే ఈ ప్రాంతం అంతా కూడా నార్త్ వెస్ట్ బెల్ట్ అంటే ఇక్కడ వరకు కూడా మనం గమనించుకోవచ్చు దీన్ని. ఈ నార్త్ వెస్ట్ బెల్ట్ ప్రాంతంలో మనకి జమ్మూ అండ్ కాశ్మీరు, తర్వాత పంజాబు, రాజస్థాను, గుజరాత్ ఈ ప్రాంతం అంతా కూడా 5వ బెల్ట్, ఇది
5వ బెల్ట్. ఇక 6వ బెల్ట్ వచ్చినట్లయితే ఈ ప్రాంతం అంతా కూడా 6వ బెల్ట్. అంటే 200 నాటికల్ మైల్స్ వరకు ఉన్న ప్రాంతం అంతా కూడా భారతదేశ విభాగానికి చెందింది. దీని గురించి మనము మరలా ప్రత్యేకంగా చర్చిద్దాము. సో షోర్ లైన్ నుంచి 200 నాటికల్ కిలోమీటర్స్ వరకు, నాటికల్ మైళ్ళ వరకు ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా సముద్ర తీర ప్రాంతం, అంటే ఇండియన్ ఓషన్ బెల్ట్. ఈ విధంగా 6 బెల్ట్ని సూచించి ఒక్కొక్క బెల్ట్కి సంబంధించినట్టు మనం ఇప్పుడు చర్చించుకున్న అంశాలు ఏమైతే ఉన్నాయో అన్నిటినీ కూడా నీట్గా మనము పాయింట్స్ వైజ్ రాసినట్టు సరిపోతుంది. సో ఇక్కడ మొదటి ప్రాంతంలో ఈ ఈశాన్య ద్వీపకల్ప భారతదేశ ప్రాంతంలో కనుక చూసినట్లయితే ఇక్కడ ఏ రాష్ట్రాల్లో విస్తరించి ఉంది, ఇక్కడ లభించే ఖనిజ వనరులు ఏమిటి, ఇప్పుడు మనం ముందు చర్చించాం కదండి. అలా ప్రతి మండలం రాయడము, ఆ మండలానికి సంబంధించినటువంటి ఖనిజ వనరుల విస్తరణ ఏ ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి, అంటే ప్రధానంగా ఒక 4-5 ఖనిజ వనరులు గుర్తుపెట్టుకొని మనం రాయాల్సిన అవసరం ఉంది. ఇది ఇంతకుముందు కూడా సివిల్స్లో, అంటే ఓల్డెన్ డేస్లో ఒక 20 years బ్యాక్ వచ్చినటువంటి ప్రశ్న. ఇది భారతదేశంలో ఖనిజ వనరుల విస్తరణ గురించి చర్చించండి అనే ప్రశ్న గతంలో వచ్చి ఉన్నది. ఇక భారతదేశంలో ఉన్నటువంటి ఖనిజ వనరుల విస్తరణతో పాటుగా ఏ ఏ ఖనిజ వనరులు లభిస్తున్నాయి, వాటి యొక్క సాంద్రత ఏమిటి, అంటే ఏ ప్రాంతాలు ఎక్కువగా విస్తరించి ఉన్నాయి అనేవి మనం ఇప్పుడు చర్చిద్దాము. వాటిలో ప్రధానంగా మనం ముందు చూసినట్లయితే లోహ ఖనిజాల్లో చూసినట్లయితే ఐరన్ మనం గమనిద్దాం ఫస్ట్. సో భారతదేశంలో ఐరన్ నిక్షేపాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇనుము విస్తరణ, ఇనుము యొక్క విస్తరణ ఏ విధంగా ఉందో మనం చూద్దాం. దానికంటే ముందుగా భారతదేశంలో కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా కానివ్వండి, ఇనుముని 4 రకాలుగా వర్గీకరించుకుందాం. మొదట మనం చూసినట్లయితే మొదటిది హెమటైట్, రెండవది మ్యాగ్నటైట్, మూడవది లిమోనైట్, నాలుగవది సిడరైట్. సో వీటి యొక్క కెమికల్ కాంపోజిషన్ని ఆధారంగా చేసుకుని మనం 4 రకాలుగా విభజించుకుంటే, రసాయన సంఘటన ఆధారంగా చేసుకుని వీటిని మనం 4 రకాలుగా వర్గీకరించాం. మొదటిది హెమటైట్ కనుక చూసినట్లయితే ఇది Fe2O3, దాదాపు ఐరన్ ఆక్సైడ్ అంటాం. సో దీంట్లో న్యాచురల్గా హై ఐరన్ కాంటెంట్ ఉంటుంది. సహజంగానే దీంట్లో ఇనుము యొక్క సాంద్రత అనేది ఎక్కువగా ఉంటుంది, సంఘటన అనేది ఇనుము యొక్క కాంపోజిషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దాదాపుగా ఇది దీంట్లో ఐరన్ కాన్సన్ట్రేషన్ వచ్చి 70% వరకు ఉంటుంది హెమటైట్. ఇక మ్యాగ్నటైట్ అనేది ఇది కొంచెం మ్యాగ్నెటిక్ థర్మాల్, అంటే అయస్కాంత థర్మాలను ప్రదర్శిస్తుంది. దీంట్లో ఐరన్ కాంటెంట్ 72% ఉంటుంది. చాలా సందర్భాల్లో, అనేక సందర్భాల్లో వీటిలో ఒక ప్రశ్న అడగడం జరుగుతుంది. ఇప్పటికీ కూడా చాలామంది అభ్యర్థులకు దీని మీద స్పష్టత లేదు. హెమటైట్, మ్యాగ్నటైట్లో దేనిలో ఎక్కువగా ఐరన్ పర్సెంటేజ్ ఉంటుంది, ఇందులో ఎక్కువగా క్వాలిటేటివ్ ఐరన్ ఏది, ఎక్కువగా మనకి విలువ కలిగినటువంటి ఐరన్ ఏది అనే ప్రశ్న కూడా మనకు చాలాసార్లు రావడం జరిగింది. ఇక్కడ మనం అభ్యర్థులు ఒక విషయాన్ని గమనించాలి. హెమటైట్కి మ్యాగ్నటైట్కి ఉన్న తేడా ఏమిటంటే, సాధారణ స్థితిలో కనుక తీసుకున్నట్లయితే, అంటే మనము భూమి నుంచి లోహాన్ని సంగ్రహించినప్పుడు దాన్ని ఇంకా శుద్ధి చేయలేదు, శుద్ధి చేయకుండా ఉన్నప్పుడు హెమటైట్లో ఐరన్ కంటెంట్ 70% ఉంటే మ్యాగ్నటైట్లో దానికంటే తక్కువే ఉంటుంది. కానీ శుద్ధి చేసిన తరువాత మ్యాగ్నటైట్లో దీని యొక్క సాంద్రత పెరిగి హెమటైట్ కంటే కూడా ఎక్కువ శాతం పెరుగుతుంది. 70% కంటే కూడా పెరిగి 72%గా వస్తుంది. సో శుద్ధి చేయక ముందు ఏమో అధిక ప్రాధాన్యత లేదా అధిక విలువ కలిగినటువంటి, క్వాలిటీ కలిగినటువంటి ఐరన్ ఓర్ ఏది అన్నప్పుడు హెమటైట్ తీసుకోవాలి. శుద్ధి చేసిన తర్వాత కనుక తీసుకున్నట్లయితే మ్యాగ్నటైట్కు అధికంగా విలువ ఉంటుంది. సో ఈ ప్రశ్నని మనము, అంటే ఎగ్జామ్ని అడగడం కూడా అంత క్లారిటీగా అడగడం లేదు, అందువల్ల మనము ఏది పెట్టాలనేది ఇప్పటికి కూడా అసందిగ్ధంగానే ఉన్నాం. క్లారిటీ అనేది మనకి లేదు, యాంబిగ్యూటీని అట్లనే కొనసాగుతూ ఉంది. ఇక లిమోనైట్ తర్వాత చూద్దాం. హెమటైట్ కనుక చూసినట్లయితే Fe2O3 దీని ఫార్ములా. ఇది రెడ్డిష్ కలర్లో ఉంటుంది, ఇది ఎరుపు రంగులో ఉంటుంది, ఇది రెడ్డిష్ కలరు. ఇక్కడ ఇది ప్రధానంగా పెనిన్సులార్ ఇండియాలో, ద్వీపకల్ప భారతదేశంలో అధికంగా విస్తరించి ఉంది. ఇది ఇంతకుముందు మనం శిలా వ్యవస్థ గురించి చర్చించేటప్పుడు గమనించాము. ధార్వార్ శిలా వ్యవస్థ, కడప శిలా వ్యవస్థ అని 2 చర్చించుకోవడం జరిగింది. సో ఈ హెమటైట్ నిక్షేపాలు ప్రధానంగా ధార్వార్ శిలా వ్యవస్థలోను మరియు కడప శిలా వ్యవస్థ చెందినటువంటి శిలల్లో మనం వీటిని ప్రధానంగా గమనించవచ్చు. అలాగే ఈ యొక్క విస్తరణ కనుక మనం చూసినట్లయితే, హెమటైట్ విస్తరణ కనుక మనం చూసినట్లయితే అత్యధికంగా ఇది ఒడిస్సాలో దీని యొక్క నిక్షేపాలను మనం గమనించవచ్చు. వాటి విస్తరణ మళ్ళీ చూద్దాం. ఇక మ్యాగ్నటైట్ చూసినట్లయితే ఇప్పుడే చెప్పుకున్నాం, శుద్ధి చేసిన తరువాత మ్యాగ్నటైట్లో ఐరన్ యొక్క సాంద్రత అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పుకున్నాం.
సో మ్యాగ్నటైట్లో శుద్ధి చేసిన తర్వాత దీని యొక్క పర్సంటేజ్ ఎంత ఉందంటే 72% ఉంటుంది. దీని యొక్క ఫార్ములా చూసినట్లయితే Fe3O4. Fe3O4 ఇది ప్రధానంగా నలుపు రంగులో లభిస్తుంది. అందువల్లనే దీన్ని బ్లాక్ ఓర్ అని అంటాం. సో నలుపు నుంచి ముదురు నలుపు రంగు లేదా ముదురు గ్రే కలర్ వరకు కూడా ఇది లభిస్తుంది. సో మ్యాగ్నటైట్ అనేది నలుపు రంగు లభించేటటువంటి ఐరన్ నిక్షేపము, ఇది ఇనుప ఖనిజము. ఇక లిమోనైట్ కనుక చూసినట్లయితే దీని యొక్క ఫార్ములా 2Fe2O3 3H2O అంటే ఇది హైడ్రేటెడ్ ఐరన్ ఓర్. లిమోనైట్ అనేది హైడ్రేటెడ్ ఐరన్ ఓర్. ఇక సిడరైట్ కనుక చూసినట్లయితే దీన్ని ఐరన్ కార్బొనేట్ అంటాం, FeCO3 ఐరన్ కార్బొనేట్ FeCO3 ఇది. ఇక వీటి యొక్క వయసులు కనుక చూసినట్లయితే హెమటైట్ అనేది మ్యాగ్నటైట్ అనేవి చాలా హై క్వాలిటేటివ్ ఐరన్ ఓర్ రిజర్వ్స్. ఇవి చాలా దాదాపుగా ఒక 180 నుంచి 200 మిలియన్ల సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి ఖనిజాలు ఇవి. ఇక లిమోనైట్ కనుక చూసినట్లయితే ఇది దాదాపుగా ఒక 40 నుంచి 60% ఐరన్ మాత్రమే ఉంటుంది. ఇది దాదాపు 40 నుంచి 50-60 మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటిది. సిడరైట్ కూడా తక్కువ వయసు కలిగిన, అన్నిటికంటే తక్కువ వయసు కలిగిన ఏర్పడినటువంటి మూలకం ఏమిటంటే సిడరైట్ FeCO3. దీంట్లో ఐరన్ కాంటెంట్ కనుక చూసినట్లయితే దీంట్లో 40% ఉంటుంది. లిమోనైట్ కనుక చూసినట్లయితే 40-60%, ఇది 40-60%. ఇక మ్యాగ్నటైట్ చూస్తే 72%, హెమటైట్ చూసినట్లయితే 70%. సో ఈ విధంగా మనం ఖనిజాన్ని అంటే ఇనుప ఖనిజాన్ని 4 రకాలుగా వర్గీకరించుకున్నాం: హెమటైట్, మ్యాగ్నటైట్, లిమోనైట్, సిడరైట్. ఇక మ్యాగ్నటైట్ ఖనిజ విస్తరణ కనుక మనం చూసినట్లయితే మ్యాగ్నటైట్ ప్రధానంగా లభించేటటువంటి ప్రాంతము లేదా రాష్ట్రం ఏమిటంటే ఉన్నటువంటి 100% నిక్షేపాల్లో 73% నిక్షేపాలు కర్ణాటకలో మనం గమనించవచ్చు. దాని తర్వాత 14% వరకు నిక్షేపాలు ఆంధ్రప్రదేశ్. దాని తర్వాత రాజస్థాన్ చూసినట్లయితే 5% నిక్షేపాలు రాజస్థాను. ఇంతకుముందు చెప్పుకున్న తమిళనాడులో కూడా మ్యాగ్నటైట్ నిక్షేపాలు ఉన్నాయని. దాంట్లో కూడా సుమారుగా 5% లేదా 4.9% వచ్చి తమిళనాడులో అత్యధికంగా మనము మ్యాగ్నటైట్ నిక్షేపాలను గమనించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఏ ఇనుముకు అత్యధికంగా డిమాండ్ కలదు అని అన్నట్లయితే మ్యాగ్నటైట్ హ్యాస్ ద హయ్యెస్ట్ ప్రయారిటీ, హయ్యెస్ట్ డిమాండ్ ఇన్ ద ఇంటర్నేషనల్ మార్కెట్. సో ఈ మ్యాగ్నటైట్ నిక్షేపాలు కనుక మనం చూసినట్లయితే మొత్తం మనకు ఉన్నట్టు 100% నిక్షేపాల్లో, ఇనుప నిక్షేపాల్లో 90% వరకు హెమటైట్కి సంబంధించినవి అయితే 10% మాత్రమే మనకి భారతదేశంలో మ్యాగ్నటైట్ నిక్షేపాలు లభిస్తున్నాయి. అంటే మొత్తం లభించేటువంటి 100% ఇనుప ఖనిజ వనరుల్లో మ్యాగ్నటైట్ వాటా ఎంత ఉంది అని పరిశీలించినట్లయితే కేవలం 10% మాత్రమే మనం ఇక్కడ గమనించగలం. ఇక మిగిలిన 90%లో అధికంగా మనకి హెమటైట్ రిజర్వ్స్ ఉంటే స్వల్పంగా లిమోనైట్, సిడరైట్ నిక్షేపాలు మనం గమనించవచ్చు. తరువాత మనము హెమటైట్ నిక్షేపాలు కనుక మనం పరిశీలించినట్లయితే అభ్యర్థులు మాకు గుర్తుపెట్టుకోవాలండి, మనము మ్యాగ్నటైట్, హెమటైట్ సపరేట్గా చూస్తున్నాము. అలాగే మొత్తం మీద కూడా నిక్షేపాలు ఏ రాష్ట్రాలు ఎక్కువగా తర్వాత చూద్దామండి. మ్యాగ్నటైట్, హెమటైట్ నిక్షేపాలని కలిపి మొత్తం మీద 5 మొత్తం మీద ఏ రాష్ట్రాల్లో అత్యధికంగా ఇనుప నిక్షేపాలు ఉన్నాయని మనం మరలా గమనిద్దాం. ఇక హెమటైట్ నిక్షేపాలు కనుక మనం చూసినట్లయితే అత్యధికంగా హెమటైట్ నిక్షేపాలు కలిగినటువంటి రాష్ట్రం ఏమిటంటే ఒడిస్సా 33%. రెండవది జార్ఖండ్లో కూడా అత్యధికంగా మనకి 26% నిక్షేపాలు ఉన్నాయి, హెమటైట్ నిక్షేపాలు. ఇక మూడవది చూసినట్టయితే ఛత్తీస్గఢ్లో కూడా మనకి 18% నిక్షేపాలు హెమటైట్ నిక్షేపాలు ఉన్నాయి. సో హెమటైట్ నిక్షేపాలను అధికంగా కలిగిన రాష్ట్రం ఏమిటంటే ఒడిస్సా. అలాగే మ్యాగ్నటైట్ నిక్షేపాలను అధికంగా కలిగిన రాష్ట్రం ఏమిటి అన్నప్పుడు 73%తో కర్ణాటక. సో ఇవి ఇనుప ఖనిజ యొక్క విస్తరణ అండి. అంటే 4 మనం చూసాం: ఎమరైటు, సిడరైటు, దాని ముందున్నటువంటి మ్యాగ్నటైటు, హెమటైటు. వీటి చూసినట్లయితే విస్తరణ ఎలా ఉంది. ఇక లిమోనైట్ నిక్షేపాలు కనుక మనం చూసినట్లయితే ఇవి చాలా తక్కువ మొత్తాల్లో లభించే నిక్షేపాలు. ఉన్నటువంటి 100%లో కూడా దాదాపుగా 70% లిమోనైట్ నిక్షేపాలు మనకి భారతదేశంలో తమిళనాడు ప్రాంతంలో లభిస్తున్నాయి. లిమోనైట్ ఇది తమిళనాడులో ఉండేటువంటి నైవేలి ప్రాంతము. అలాగే మొట్టమొదటిసారిగా ఈ లిమోనైట్ నిక్షేపాలను ఎక్కడ గమనించారు అంటే మనకి మొట్టమొదటి కోల్ ఫీల్డ్ ఉంది భారతదేశంలో, 1790లోనే ఎప్పుడో ప్రారంభించాము అది. సో మొట్టమొదటి కోల్ ఫీల్డ్ అయినటువంటి రాణిగంజ్ కోల్ ఫీల్డ్ కనుక మనం చూసినట్లయితే రాణిగంజ్ కోల్ ఫీల్డ్ ఎక్కడుందంటే ఇది
వెస్ట్ బెంగాల్లో ఉన్నది. వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి రాణిగంజ్ కోల్ఫీల్డ్ ఏ శిలా వ్యవస్థకు చెందింది అన్నప్పుడు దముడా శిలా వ్యవస్థకి. సో దముడా సిరీస్కి చెందినటువంటి శిలా వ్యవస్థ ఇది. రాక్ సిస్టము దముడా సిరీస్. సో రాణిగంజ్లో ఉన్నటువంటి ఈ దముడా సిరీస్కి సంబంధించినటువంటి మొట్టమొదటి బొగ్గు క్షేత్రంలో మనం ఈ లిమోనైట్ నిక్షేపాలను మనం మొదటిసారిగా గమనించడం జరిగింది. ఈ లిమోనైట్ కనుక చూసినట్టు మనకి ఎల్లో కలర్లో లభిస్తుందండి. సో ఎల్లోయిష్ కలర్లో లభిస్తుంది. తర్వాత 40-60% ఐరన్ కాంటెంట్ ఉంటుంది. సో వీటితో పాటుగా విస్తరణ కోల్ఫీల్డ్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే యూపీలోని మీర్జాపూర్ జిల్లాలో ఉన్నాయి. యూపీలోని మీర్జాపూర్, అలాగే హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా వ్యాలీలో కూడా మనం ఈ నిక్షేపాలని గమనించవచ్చు. కాంగ్రా లోయలో గమనించవచ్చు. అలాగే ఉత్తరాఖండ్లోని గర్వాల్ హిమాలయాస్ మనం గర్వాల్ హిమాలయాస్ గురించి కూడా చెప్పుకున్నాము. సో కుమయూన్ హిమాలయాస్ అంటాం. ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి హిమాలయాలు మొత్తాన్ని కలిపి కుమయూన్ హిమాలయాలు అంటాం. మనకి ఈ కుమయూన్ హిమాలయాలను పశ్చిమ భాగంలో ఉన్నటువంటి హిమాలయాలకు ఒక సబ్ డివిజన్ ఇది. దీన్ని గర్వాల్ హిమాలయాస్ అంటాం. ఈ గర్వాల్ హిమాలయాస్లో కూడా మనకి లిమోనైట్ నిక్షేపాలని మనం గమనించవచ్చు. వీటితో పాటుగా కొంతమేర ఈ మధ్యప్రదేశ్ ప్రాంతంలో ఈ నర్మదా నదీలోయ ప్రాంతంలో కూడా కొంతమేర లిమోనైట్ నిక్షేపాలు మనం గమనించడం జరిగింది. వీటితో పాటుగా సిడరైట్ కనుక మనం చూసినట్లయితే దీంట్లో ఇదొక ఇన్ఫీరియర్ క్వాలిటీ, అత్యల్ప నాణ్యత కలిగినటువంటి ఇనుప ఖనిజం. ఇది ఇన్ఫీరియర్ క్వాలిటీ. దీన్నే కార్బన్ ఆక్సైడ్ అని కూడా అంటాం. FeCO3 దీని యొక్క ఫార్ములా కార్బన్ ఆక్సైడ్ అని అంటాం దీన్ని. ఇది సెల్ఫ్ ఫ్లక్సింగ్ మెటీరియల్ అండి. ఇది అంటే మనము ఇనుప ఖనిజాన్ని శుద్ధి చేసేటప్పుడు దానికి కొలిమిల్లో అంటే రిఫ్రాక్టరీస్లో ఏం చేయాలంటే ఫ్లక్సింగ్ మెటీరియల్గా లైమ్ స్టోన్ని వాడతామండి. ఈ లైమ్ స్టోన్ వాడినప్పుడు సున్నప్రాయ ఏం చేస్తుందంటే దానిలో ఉన్నటువంటి ఫారిన్ మెటీరియల్స్ లేదా ఇంప్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని సంగ్రహించుకొని కేవలం ఇనుప ఖనిజ ద్రవాన్ని మాత్రమే బయటకు వచ్చినట్టు చేస్తుంది. ఇది ఫ్లక్సింగ్ మెటీరియల్ అంటాం. కానీ ఈ సిడరైట్ని కనుక మనము అంశిక స్వేదనం చేసేటప్పుడు అంటే వాటిని క్లీన్ చేసేటప్పుడు ఇంప్యూరిటీస్ని తీసేసి దాన్ని ప్రాసెసింగ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే దీంట్లో స్వతహాగా ఉన్నటువంటి ఈ కాల్షియం కార్బోనేట్ ఏం చేస్తుందంటే ఫ్లక్సింగ్ మెటీరియల్గా ఉపయోగపడుతుంది. అందువల్ల దీన్ని సెల్ఫ్ ఫ్లక్సింగ్ ఐరన్ ఓర్ అంటాం. స్వతహాగా తనంతట తానే అది శుద్ధి చేసుకునేటువంటి ఖనిజం. ఇది సెల్ఫ్ ఫ్లక్సింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. అలాగే కలర్ చూసినట్లయితే గ్రే నుంచి బ్లాక్ గ్రే వరకు ఉంటుంది. గ్రే వరకు ఉంటుంది సిడరైట్ నిక్షేపాలు. ఈ సిడరైట్ నిక్షేపాలు కొంతమేర ఈశాన్య భారతదేశంలోను అలాగే హిమాలయ పర్వత ప్రాంతాల్లోను తమిళనాడు ప్రాంతంలో కూడా మనం వీటిని గమనించవచ్చు. సో ఈ విధంగా భారతదేశంలో ఉన్నటువంటి ఈ మనం ప్రధానమైనటువంటి ఇనుప ఖనిజం ఏదైతే ఉందో ఆ ఖనిజాన్ని 4 రకాలుగా వర్గీకరించుకున్నాం. ఆ 4 రకాల ఖనిజాల్లో వాటి యొక్క ధర్మాలు మనం పరిశీలించాం. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనేక సందర్భాల్లో వీటి మీద ప్రశ్నలు రావడం జరిగింది. చాలా అభ్యర్థులందరూ కూడా చాలా జాగ్రత్తగా వీటన్నిటిని కూడా మనం ఏదైతే డిస్కస్ చేసామో ఆ ప్రాపర్టీస్ అన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా మనము గుర్తుపెట్టుకోవాలి. అలాగే మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి దీంట్లో ఎటువంటి ప్రశ్నలు రావచ్చు అన్నది మనం గమనించినట్లయితే భారతదేశంలో ఇనుప ఖనిజ వనరుల విస్తరణను చర్చిస్తూ ఆ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించండి అని అనడానికి అవకాశం ఉంది. ఈ అంశాన్ని మనము మరొక సెషన్లో చూద్దాం. దీన్ని ఈ ప్రశ్న మాత్రం మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావడానికి అవకాశం ఉన్న ప్రశ్న. భారతదేశంలో ఇనుప ఖనిజ వనరుల విస్తరణ, ఆ ఖనిజ రంగం లేదా ఆ రంగం ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి అనేది ప్రధానమైన అంశము. చాలా లైవ్ కూడా మనకు అంటే కొంచెం కరెంట్ అఫైర్స్తో రిలేట్ అయినటువంటి టాపిక్ ఇది. దీని మీద కొంచెం అభ్యర్థులు కాన్సన్ట్రేట్ చేయాలి. అలాగే ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక మనం చూసినట్లయితే ఇప్పుడు చదివిన అంశాలన్నీ కూడా కలర్ ఏమిటి, కలర్ కాంప్లెక్స్తో పాటుగా కెమికల్ కాంపోజిషన్ ఏమిటి, ఐరన్ కాంటెంట్ ఎంత, ఎక్కడెక్కడ లభిస్తున్నాయి, ఇవన్నీ కూడా అభ్యర్థులందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అంశం. సో వీటిలో మనం ఇంకోసారి పరిశీలించినట్లయితే భారతదేశంలో ఖనిజ వనరుల విస్తరణ చర్చించండి అని ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఇవ్వడానికి అవకాశం ఉంది. లేదా దానికి ఏమైనా ఇంకొక అంశాన్ని జోడించి పెద్ద ప్రశ్న ఇవ్వడానికి కూడా 10 మార్క్స్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది. సో అభ్యర్థులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని ఆశిస్తున్నాను.